హాయ్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడొచ్చేసి మనం నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలుసుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఎంటైర్ ఇండస్ట్రీలో మీరు గనక రియల్ టైమ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్‌కెళ్ళినట్టయితే మీకు రేపు డేటా సైన్స్ గనక రోల్ వచ్చినా, డేటా అనలిస్ట్ రోల్ వచ్చినా, మెషిన్ లెర్నింగ్ రోల్ వచ్చినా, డీప్ లెర్నింగ్ రోల్ వచ్చినా, ఏ రోల్ వచ్చినా సరే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ 90% మనము నార్మల్‌గానే కన్వర్ట్ చేసుకుంటాం. ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కన్వర్ట్ చేసుకున్నాకే మనము నెక్స్ట్ ఫర్దర్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ గాని అయన్నీ ఏస్తాము. సో అందుకని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఫార్ములా జస్ట్ నామకే వాసిత్ ఇట్లా ఉంటది ఫార్ములా అని తెలుసుకోవడం అంతే. ఈ ఫార్ములా మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూడండి. సో ఇక్కడ ఏందంటే ఇది స్క్యూనెస్ అనేది అక్కడ 0 అన్నమాట. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్‌గా ఉంది. ఇది బెల్ షేప్ కర్వ్ అన్నమాట. సో ఈ బెల్ షేప్ కర్వ్‌లో సిమెట్రిక్ ఐ మీన్ ద డిస్ట్రిబ్యూషన్ ఈస్ సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే యూనిఫార్మ్‌గా ఒక రేంజ్‌లో లేచింది మళ్ళీ పడిపోయిందన్నమాట. దాన్ని సిమెట్రిక్ అంటాము. అండ్ ఇట్ ఈస్ స్క్యూనెస్ అండ్ ఇట్ మెజర్స్ ఈస్ 0. స్క్యూనెస్ మెజర్స్ ఈస్ 0 అంటే ఏంటంటే ఇక్కడ ఎటువంటిది స్క్యూనెస్ అనేది జరగలేదు. స్క్యూనెస్ అంటే ఒక పక్క లెఫ్ట్ సైడ్ స్క్యూ అవటం, రైట్ సైడ్ స్క్యూ అవటం. స్క్యూనెస్ అంటే ఒక పక్కకి వెళ్ళిపోవటం అనమాట. సో అలాంటిది ఏముండదు. అండ్ ఇక్కడ స్క్యూనెస్ మెజర్స్ ఈస్ 0 ఏంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లో వచ్చేసి మీన్ అనేది ఎప్పుడు 0లో ఉంటది. అది చెప్తా మీన్ అనేది ఎట్లా 0 వస్తది అని చెప్పేసి. సో స్క్యూనెస్ అంటే అది. సో ఇది చూడండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే చెప్పాను కదా. సో సెంటర్‌లో మనకేముంటది మీన్. మీన్ అనేది ఏంటంటే హాఫ్ పార్ట్ అటు హాఫ్ పార్ట్ ఇటు బై 2 చేసుకుంటే మీన్ వస్తది. అంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ చెప్తా స్టాండర్డ్ డీవియేషన్ కూడా స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు ప్లే చేస్తదని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనేది మన వేరియబుల్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకి highest point of normal curve is mean, which is also known as mode median. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనం సగానికి చేసాం కదా, సగానికి చేసినప్పుడు మనకి మీనే ఉంటుంది కదా, మోడ్ ఎందుకు ఉంటుంది, మీడియన్ ఎందుకు ఉంటుంది అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు డేటా క్రైటీరియా అనేది మీన్తో యూజ్ చేస్తే అది మీన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ క్రైటీరియా మీడియన్తో చేస్తే మీడియన్ అవుతుంది, మోడ్తో చేస్తే మోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు డేటా చూడండి. దిస్ మీన్స్ ద మీన్ కెన్ బి న్యూమరికల్ వాల్యూ నెగటివ్, 0 ఆర్ పాజిటివ్. సో ఇఫ్ ఇన్ కేస్ నెగటివ్ ఉంటే కనుక అది లెఫ్ట్ స్క్యూడ్. ఇఫ్ ఇన్ కేస్ కనుక అది పాజిటివ్ ఉంటే అది పాజిటివ్లీ స్క్యూడ్. 0లో ఉందంటే పర్ఫెక్ట్లీ స్క్యూడ్. అంటే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0. సో ఇదనమాట. సో ఇట్లా పీక్ స్టేజ్ అనేది ఇట్లా పైకి సిగ్మా అనేది ఇక్కడ ఐ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ 15 ఉంది. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 25 ఉంది. సో ఎప్పుడైతే స్టాండర్డ్ డీవియేషన్ కనుక తక్కువ ఉంటుందో అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటంటే కంపాక్టబుల్గా ఉంటుంది. అంటే అక్కడ పీక్నెస్ అనేది ఎక్కువైపోతుంది. పీక్ స్టేజ్ ఎక్కువైపోతుంది. దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది దూరం ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కనుక స్టాండర్డ్ డీవియేషన్ కనుక ఇంక్రీస్ అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో మీకు దీనికి డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో మ్యూ అనేది ఏంటంటే మీన్, సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్. సో ఇప్పుడు చూడండి. ఇది 68.26 ఉంది కదా, ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అవుట్లేయర్స్ కూడా కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. కొంతమంది ఈ ఫార్ములా యూజ్ చేస్తారు, కొంతమంది బాక్స్ ప్లాట్ యూజ్ చేస్తారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ర్యాండమ్ క్వశ్చన్ ఇది పక్కా అడుగుతారు. అవుట్లేయర్స్, హౌ టు రిమూవ్ అవుట్లేయర్స్, హౌ టు ఫైండ్ ద అవుట్లేయర్స్ అని. సో అప్పుడు మీకు వచ్చే మైండ్ థాట్లు ఏంటంటే బై యూజింగ్ అవుట్లేయర్స్ బై బాక్స్ ప్లాట్ లేకుంటే బై యూజింగ్ స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. సో ఈ మ్యూ అనేది ఏంటంటే మీ మీన్. సో 1 స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే మ్యూకి ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్తాము. సో మ్యూ మైనస్ 1 స్టాండర్డ్ డీవియేషన్, మ్యూ ప్లస్ 1 స్టాండర్డ్ డీవియేషన్. అప్పుడు ఏంటి వస్తుంది అంటే 1 స్టాండర్డ్ డీవియేషన్ యొక్క లెంత్ వస్తుంది మనకి. 1 స్టాండర్డ్ డీవియేషన్లో మనకి డేటా ఎంత కవర్ అయి ఉంటుంది అంటే 68.26% డేటా అనేది మనకి కవర్ అయి ఉంటుంది. అలానే 2 స్టాండర్డ్ డీవియేషన్లు ఏంటంటే 95% మనకి డేటా అంతా స్క్యూ ఉంటుంది. మూడోది చూడండి. మూడో స్టాండర్డ్ డీవియేషన్లో మనకి ఆల్మోస్ట్ 99.72% ఆల్మోస్ట్ డేటా అనేది మనకి కవర్ అయిపోతుంది. ఈ 3 స్టాండర్డ్ డీవియేషన్ తర్వాత కనుక డేటా ఏమైనా ఉంటే కనుక అది అవుట్లేయర్, అది అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీకు డేటాలో కనుక యాక్యురసీ ఫస్ట్ చూడండి. ఫస్ట్ 2 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకోండి. 2 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొని మీరు ఒక మోడల్ బిల్డ్ చేసి ఒక యాక్యురసీ తీసుకోండి.
తర్వాత 3 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొని ఒక యాక్యురసీ తీసుకోండి. సో, ఎందుకంటే చూడండి 95% డేటా అనేది మీ చేతిలో ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద డేటా ఎంత 5%. సో, ఈ 5% డేటా మీద ఇంపాక్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉండకపోవచ్చు. సో, అందుకోసం ఏందంటే 2 స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ డేటా గనక చిన్నది అయితే డేటా అనేది స్మాల్ డేటా సెట్ అయితే గనక అరౌండ్ ఒక 20,000, 30,000 రోసే ఉన్నట్టయితే అప్పుడు మీరు 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర డేటా తక్కువ ఉంది కాబట్టి మేబీ ఈ 5% డేటాలో గనక ఇంపార్టెంట్ డేటా ఉంటే గనక మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మనం 3 స్టాండర్డ్ డీవియేషన్ కూడా తీసుకుంటాము. సో, ఇది వచ్చేసి నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో, ఈ నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో, మేజర్ ఏంటి? ఇది యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉంటది. అలానే డేటా అనేది పాజిటివ్‌లో ఉంటే గనక రైట్ సైడ్ స్క్యూడ్, మీన్ అనేది గనక నెగెటివ్‌లో ఉంటే గనక నెగెటివ్‌లీ స్క్యూడ్. ఇఫ్ ఇన్ కేస్ మీన్ 0 ఉంటే అది బెల్ షేప్ కర్వ్ విత్ నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అలానే ఇందులో స్టాండర్డ్ డీవియేషన్స్ 1 స్టాండర్డ్ డీవియేషన్, 2 స్టాండర్డ్ డీవియేషన్, 3 స్టాండర్డ్ డీవియేషన్. సో, ఈచ్ స్టాండర్డ్ డీవియేషన్‌కి మనం అనేది అవుట్‌లైయర్స్ అనేది ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్‌లో గనక డేటా గనక మీకు గనక యాక్యురసీ అరౌండ్ 70%, 80% వస్తే గనక 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ 2 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొని అలా 3 స్టాండర్డ్ డీవియేషన్ 2 తీసుకొని మోడల్ బిల్డ్ చేస్తే గనక మీకు ఏ యాక్యురసీ స్టాండర్డ్ డీవియేషన్ మీకు గనక యాక్యురసీ ఎక్కువ వస్తుందో దాన్ని బట్టేసి మీరు ఆ స్టాండర్డ్ డీవియేషన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట.